యేసయ్యను ఏడ వెతుకుతున్నారు చెప్పండి? వీళ్ళు బ్రతుకుతున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వీరు మృతులే. సజీవుడైన వానిని ఏడ వెతుకుతున్నారంట? సమాధుల్లో వెతుకుతున్నారంట. సమాధులలో చనిపోయిన వాళ్ళు ఉంటారా, బ్రతుకున్న వాళ్ళు ఉంటారా? యేసయ్య ముందే చెప్పినాడు కదా, పునరుత్థానమును జీవమును నేనే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడిగినే నా యందు విశ్వాసం ఉంచినవాడే చనిపోడు అని ప్రభు చెప్తే యేసయ్య చనిపోతాడా చెప్పండి? హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే పునరుత్థానము జీవమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని దూత వచ్చేసి మాట్లాడుతూ ఉంది. ఏమంటుందో తెలుసా? 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని, అసలు సజీవుడైన వానిని మీరు ఏడ వెతుకుతున్నారు? తిరిగి లేచిన వ్యక్తిని, చనిపోయిన వానిని వెతుకుతున్నట్టుగా మీరు వెతుకుతున్నారు. సజీవుడైన వానిని మీరు మృతులలో వెతుకుతున్నారు. ఎందుకు ఆ విషయం చెప్తున్నాడంటే 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. చాలా వరకు వీళ్ళకున్న అలవాటు ఏంటంటే యేసయ్య ఏం చెప్పినాడో ఆ మాటను అక్కనే వాళ్ళు మర్చిపోయిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో ఒకటంగా దేవుడు మనకు చేసిన వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడిన మాటలను మనం మర్చిపోయిన వారముగా మనం ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, వీళ్ళు సమాధుల్లో వెతకడానికి గల కారణం ఏంటి? సమాధి దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మర్చిపోయి వెళ్ళినారు అక్కడికి. ఎట్లా వెళ్ళినారమ్మా? జ్ఞాపకం ఉన్నదా లేకపోతే మర్చిపోయారా వీళ్ళు? సజీవుడమైన వారిని మీరు ఎడ వెతుకుతున్నారు? అసలు వీడికి మీరు వెతకడానికి గల కారణం ఏంటంటే మీకు మతిమరుపు ఉన్నది. అన్ని జ్ఞాపకం ఉంటాయి కానీ ఆయన మాట్లాడింది మాత్రం జ్ఞాపకం ఉండదు మనకు. స్నేహితులు, బంధువులు, మనకిష్టమైన వాళ్ళు మాట్లాడే ప్రతి మాట జ్ఞాపకం ఉంటుంది మనకు, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడిండో మాత్రం అది జ్ఞాపకం ఉండదు. చాలాసార్లు ఏది చేయకూడదని దేవుడు చెప్తాడో అది చేస్తూనే ఉంటాం. చేసిన తర్వాత వచ్చిన నష్టము తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అబ్బా దేవుడు ముందే పలానా రోజు పలానా దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, లేదంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, కానీ నేను ఆ మాటని నిర్లక్ష్యం చేసినాను, ఆ మాట నేను మర్చిపోయినా కాబట్టి ఈరోజు ఈ పనిష్మెంట్ నేను అనుభవిస్తున్నాను. ఉదయం బాబు గారు ఒక మాట అంటా ఉన్నాడు, నాకు చదువుకోవడానికి అవకాశం ఉండే బావా, కానీ నేను చదువుకోలేదు. ఏమంటాడు? చదువుకోవడానికి అవకాశము తల్లిదండ్రులు చదివించే సామర్థ్యం ఉంది, నాకు చదువుకోవడానికి అవకాశం ఉంది, కానీ చదివే పరిస్థితి నాకు ఎందుకు నేను చదవలేకపోయినానంటే లోకం, స్నేహితులు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? లోకము. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆయనకున్న బాధ ఏంటంటే ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పినారు నువ్వు చదువుకో అని, కానీ ఆ చదువుకున్న దినాలలో వాళ్ళ మాట నా స్నేహితులతో తిరిగినప్పుడు ఆ మాట నాకు జ్ఞాపకము. ఏ ఉద్దేశంతో నన్ను స్కూల్లో వేసినారో, ఏ ఉద్దేశంతో నన్ను కాలేజీకి పంపించినారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు నా విషయంలో కష్టపడుతూ వచ్చినారో, నా విషయంలో నా తల్లిదండ్రుల యొక్క బాధ, వారు నాతో మాట్లాడిన మాటలను నా స్నేహితులతో కలిసినప్పుడు నేను మర్చిపోయినా, నా బంధువులతో కలిసినప్పుడు నేను ఏం చేసినా. చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం మర్చిపోయిన వారముగా ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన ముందే చెప్పినాడు కపెర్నహూములో, నేను చావవలసి ఉన్నది, నేను తిరిగి లేవవలసి ఉన్నది. ఇది జరుగుతుంది. టైం రానే వచ్చింది. ముందే చెప్పినాడు, నేను పాపుల చేతికి నేను అప్పగించబడుతున్నాను. ఎవరి చేతిలోకి?
చాలామంది అంటారు యేసు ప్రభు దేవుడు అయితే ప్రవీణ్ పగడాలను ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తాడు, ఎందుకు మరణానికి అప్పగిస్తాడు? అదే చిత్తం. ఆయననే తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఒక శిలువ మరణమే లేకపోతే, యేసయ్య ముఖం మీద ఉమ్ము వేయకపోతే, కొడాచిత కొట్టకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన తృణీకరించబడకపోతే, ఆయన వెలివేయబడకపోతే, ఆ నింద గుండా, ఆ బాధ గుండా, ఆ వేదన గుండా, ఆ సమస్యల గుండా ఒకవేళ ఆయన ఎల్లకుంటే ఈరోజు నువ్వు నేను ఆయనను అంగీకరించే వాళ్ళమా? చెప్పండి. స్టెఫెను మరణం, ప్రతి వ్యక్తి యొక్క మరణం ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన తన్ను ముందే చెప్పినాడు, నేను పాపుల చేతికి అప్పగించబడతా, నేను మంచోళ్ళ చేతికి అప్పగించబడను. నేను ఎవరి చేతులకు అప్పగించబడబోతున్నా? వాళ్ళను కొడలతో కొడతారు, ముఖం మీద ఉమ్మేస్తారు, వాళ్ళను వెలివేస్తారు, తృణీకరిస్తారు. ఇదంతా జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళు ఏం జ్ఞాపకం పెట్టుకున్నారంటే, కడుపు నొప్పి లేవగానే, కాలు నొప్పి లేవగానే, కుష్టి వ్యాధి వచ్చినా, దయ్యం పట్టినా, రక్తస్రావం వచ్చినా ఏసే దగ్గరకు పోతే ఆయన ముడితే ఏమవుతుంది? అది ఒక్కటి జ్ఞాపకం ఉన్నది. కానీ ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పింది మాత్రం వాళ్ళకు. మన జీవితంలో మనకు ఎట్లుంటుందంటే, మన అవసరం తీరితే చాలు, అంతవరకు మనం వెంబడిస్తాం. అవసరం తీరిన తర్వాత ఇక దాని గురించి మనం పట్టించుకొనే. అక్కడ మరి మగ్దలైన మరియా, మరొక మరియా వాళ్ళందరూ సమాధి దగ్గరికి వెళ్తే సమాధిలో తొంగి చూస్తూ ఉంటే యేసయ్య ఎక్కడ లేడు. అప్పుడు ఆ దూత చెప్తా ఉంది, ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడకుడి, ముఖము నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుద్దాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో ఉండేవాడు కాదు, సజీవుడై మనుషులతో ఆయన మాట్లాడేవాడు. యేసయ్య తిరిగి లేచినాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా రిజరక్షన్ డేను, పునరుత్థానపు ఆదివారపు ఆరాధన దినం ఏం చేస్తూ ఉన్నారు? జరుపుకుంటూ ఉన్నారు. ప్రేమ దేవులారా, మేము సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో మనకు అర్థం కావాలి. ఆయన ఎందుకు తిరిగి లేచినాడో మనకు అర్థం కావాలి. ఈరోజు వెళ్ళి పెత్తరబస రాగానే, ఆల్ సోల్స్ డే రాగానే సమాధి దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వేసి, పూలదండలు వేసి, మొక్కి, సచ్చినులకు ఇష్టమైన వంటలు తీసుకొని పోయి ఆడబెట్టి వచ్చేంత మాత్రాన అది మనకు ఆశీర్వాదమో? ఆ చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి రావాలి. కానీ ఎక్కడ వెతుకుతున్నారు రేపటి సంవత్సరంకి ఒకసారి పోయి వెతుకుతాం మనం. మన పితరులు చనిపోయారు కదా, చనిపోలేదా? మన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, సంవత్సరం ఒకసారి ఏడవై వెతుకుతున్న వాళ్ళను వాళ్ళ లోకాన్ని మరిచినారని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చనిపోయిన వారిని ఏడ వెతుకోద్దు. ఇది మా అయ్య సమాధి, ఇది మా తాత సమాధి, ఇది మా ముత్తాత సమాధి అని ఏడ వెతుకుతున్నారు చెప్పండి? ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళినాయి. వారు బ్రతుకున్నప్పుడు వారు కలిగి ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన విధానం మన మాదిరిగా తీసుకోవాలి. ఈరోజు వాళ్ళు దొరకరు, పోయి వెతికితే ఎక్కడ? అందుకని ఏమంటాడో తెలుసా? వీరు గొంతుక తెరిచిన సమాధి, వాడి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఆ సచ్చిన సమాధిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? కుళ్ళిపోయిన ఎముకలుంటాయి అక్కడ. సజీవుడైన వ్యక్తి నీకు కనబడడు. మృతతుల్యుడైపోయినాడంటే ఎముకలు కుళ్ళిపోతాయి, మాంసము కుళ్ళిపోతుంది. కానీ ఈరోజు మీరు ఎవరిని వెతకడానికి వచ్చినారో తెలుసా? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండడానికి వచ్చినారో తెలుసునా? ఎవరి కొరకు వచ్చినారో మీకు తెలుసునా? ఆ విషయం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సువార్త సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత
పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. బాగా ఆలోచించండి. 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, ఎవరిని వెతకడానికి వచ్చారో తెలుసా? మీరు తన ప్రాణాన్ని, తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన మీరు వెంబడించినారు. ఆల్రెడీ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆయన ఏమైండు? సమాధి. ఇప్పుడు ప్రాణం విడిచిన యేసేను వెతకడానికి మీరు వచ్చినారు. అయితే మీరు ఏడ వెతకడానికి వచ్చినారంటే సమాధులలో ఆయనను వెతకడానికి వచ్చినారు. కానీ ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన ఏమైనాడు? ఆల్రెడీ తిరిగి లేచినాడు. అంత మాత్రమే కాదు, 52వ వచనం. ఒక్క నిమిషం, ఏమైపోయింది? 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణకను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడను. ఒక నిమిషము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా ఏమైపోయిందంట? దేవాలయములో ఏమున్నదంటే ఒక తెర ఉన్నది. మనకు మందిరం అర్థం కావాలంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. ఎన్నోసార్లు నేను చెప్తూ వచ్చిన ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని, ఆవరణం అని 3 భాగాలు ఉంటాయి. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుందంటే ఒక తెర అనేది ఉంటుంది అని చెప్తూ వచ్చినాను. అయితే మరి యేసయ్య ఎక్కడుంటాయా అంటే అతి పరిశుద్ధ స్థలంలో మన్నాగల పాత్ర, అహరోను చిగురించిన కర్ర అని చెప్తాం కదా. అహరోను చిగురించిన కర్రనే నజరుడైన యేసయ్య, ఆ మన్నాగల పాత్రనే నజరుడైన. ఇప్పుడు జగత్తు బైబిల్ అంటుంది, మనుషులను నువ్వు మంటికి మార్చున్నావు, నరలారా తిరిగి రమ్మని సెలవిస్తుంది. జగత్తు పునాది వేయబడక మనం ఎక్కడున్నామంట? క్రీస్తులో ఉన్నామంట. మన్ను అనేది వెంకలో మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన తండ్రి యొద్దకు అది మరలా. ఇప్పుడు అనేక మంది పరిశుద్ధులు అప్పటి వరకు, చాలా వరకు పాత నిబంధనల పరిశుద్ధులు అందరూ ఏమైపోయినారు చెప్పండి? చనిపోయినారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత యేసయ్య కూడా ఏమైనాడంటే సమాధి చేయబడ్డాడు. ఏమైనాడు? తన కొరకు ఎంతమంది పాత నిబంధన భక్తులు హతసాక్షులు అయిపోయినారో, ఎంతమంది సమాధి చేయబడ్డారో, అందరి వలె ఈయన కూడా ఏమైపోయాడు? తాను సమాధి చేయబడిన తర్వాత తనను నమ్మిన తాను ఇప్పుడు ఆ సమాధిలో నుంచి బయటికి రాబోతున్నాడు. ఆయనను అంగీకరించిన ఏ వ్యక్తి ఆ సమాధిలో ఉండడానికి వీల్లేదు. సపోర్ట్ కొడతారు, కొట్ట సపోర్ట్లు గట్టిగా. హల్లెలూయా. నిజమా? తన నమ్మిన బిడ్డలు అందరూ ఏమైపోయారు? అప్పటి వరకు పాత నిబంధన పరిశుద్ధులు అందరూ ఏమైపోయారు? చనిపోయినారు, సమాధి చేయబడ్డారు. హతసాక్షుల యొక్క రక్తము బలిపీఠము దిగువ భాగంలో చేంజ్ చేస్తా ఉన్నదంట. ఈ లోకానికి ఎప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావు. హతసాక్షుల లిస్టులో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు కదా. పాత నిబంధన భక్తుల లోపల చాలా వరకు ఎంతోమంది హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు కొరకు రక్తం గార్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన సమాధి చేయబడ్డప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన తన సిలువలో ఏం చేసినాడు? ఆయన తన ప్రాణం ఇట్లా విడిచిపెట్టినాడు. అంతే. విడిచిపెట్టిన ప్రాణం ఏం చేసిందో తెలుసా? విడిచిన ప్రాణము అని ఏమన్నాడు? లామా లామా సబక్త అని అన్నాడు. అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావంటే నేను వదిలిపెట్టిన వారందరినీ తీసుకొని రావడానికి. సపోర్ట్ కూడా దేవుడు వెంపరుస్తా. హల్లెలూయా. యేసయ్యను వదిలిపెట్టిన ఆ క్షణం ఏం చేసినాడో తెలుసునా? తన యందు నిద్రించిన వారందరినీ తిరిగి లేపడం ఆరంభించినాడు. సపోర్ట్ కూడా దేవుడు వెంపరుస్తా. ఆయన నీ ప్రాణానికి ప్రతిగా తన ప్రాణాన్ని పన్నంగా పెట్టినాడు. ఇప్పుడు అప్పటి వరకు సమాధులన్నిట్లో దేహాలు ఉన్నాయి. ఒకే ఒక సమాధి ఖాళీ కాబోతుంది. ఆయనను అంగీకరించిన ప్రతి సమాధిని ఖాళీ చేయడం ఆరంభించినాడు. సపోర్ట్ కూడా దేవుడు వెంపరుస్తా. దట్ ఈస్ ద రిజరక్షన్ డే. హల్లెలూయా. అదే పునరుత్థానపు ఆదివారం అయి ఉన్నది. హల్లెలూయా. పెందలు కడలేసి వీరు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తుంటే ఆ దూత చెప్తా ఉంది, ఆయన తాను కపెర్నహూములో తాను చెప్పినట్టు ఆయన ఏం చేసినాడు? ఆల్రెడీ తిరిగి లేచినాడు. తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది తెలుసా? తన ప్రాణం విడిచినప్పుడు ప్రాణాన్ని ప్రభు కొరకు పోగొట్టుకున్నాడు. ఒకడు సమస్తము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ? పరిశుద్ధులు ఎవ్వరు వారి ప్రాణాన్ని పోగొట్టుకోలేదు.
పోయిన ప్రాణం ఎక్కడుందో తెలుసా? క్రీస్తులో ఉంది. సపోర్ట్ కూడా దేవుడు మహిమపరుద్దాం. మన్నైనది వెంగుల మరలా భూమికి చేరను, ఆత్మ దాన్ని దయచేసి తండ్రి యొద్దకు. ఆయన ప్రాణం విడిచినప్పుడు ఆయన మృతులను సైతము సజీవులుగా చేయగలడన్న సామర్థ్యము ఆయన బ్రతికున్నప్పుడే తన ప్రాణం విడవకంటే ముందే చూపిస్తూ వచ్చినాడు ఒక సూచక్రియను. లాజరు అనే వ్యక్తి ఏమైనాడు? సమాధి చేయబడ్డా? చెప్పండి, సమాధి చేయబడ్డాడు కదా. నువ్వు ప్రేమించిన శిష్యుడు రోగి ఏమైపోయినాడు? చనిపోయినాడు. మార్తా మరియలు అంటారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు. ప్రభు అన్నాడు, అయ్యా పునరుత్థానమును జీవమును బ్రతికి నా యందు విశ్వాసించిన ఏ వ్యక్తి ఏం కాడు? చచ్చిపోయేటాడు. ఎవడయ్యా అంటే రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి మరణం అన్నది, వాడికి ఉన్నది చావు. ఏ వ్యక్తి అయితే బ్రతికి నా యందు విశ్వాసం వచ్చినాడో ఆ వ్యక్తికి జీవితంలో ఏం లేదు. వారి కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేసినాడట? యేసయ్య ఏం చేసినాడయ్య అంటే తన ప్రాణాన్ని వదిలినాడు. మన ప్రాణానికి ప్రతిగా సపోర్ట్ కూడా దేవుడు మేము పరుద్దాం. మన పితరుల యొక్క ప్రాణాలకు ప్రతిగా. ఆ కాలంలో మరి యేసయ్య ఎప్పటికీ రక్తం కార్చలేడు, చనిపోయి తిరిగి లేబడాడు. మరి వాళ్ళని ఎట్లా బ్రతికించినాడంటే అది మనసాక్షి కాలం. ఏ కాలంలో దేవుడు? ధర్మశాస్త్ర కాలం, మనసాక్షి కాలం. పొరుగువానికి తీర్పు తీర్చుటకు నువ్వే పడవు. తీర్పు తీర్చుట కొంతమంది అంటారు, మీ తాత యేసుప్రభువు నమ్ముకున్నాడా, మీ అవ్వ యేసుప్రభువు నమ్ముకున్నదా? ఈరోజు అందరూ పాపం కలిగి చచ్చిపోతే అందరూ నరకానికి పోతారు అంటున్నావు కదా. మరి మీ తాత చచ్చిపోతే ఆడుకోయాడు, మీ అయ్య చచ్చిపోతే ఎక్కడ పోయాడు, మీ అమ్మమ్మ చచ్చిపోతే ఆడుకోయిందని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోయినారో వాళ్ళని కలగజేసిన దేవుడు చూసుకుంటాడు. ఆ పని మనది కాదు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం. వాళ్ళ మనసాక్షిని బట్టి వారికి దేవుడు తీర్పు తీర్చడం మన పని. వారి పాపాలను ఎంచడం మన పని. వాళ్ళు ఆల్రెడీ నిద్రించినారు. వాళ్ళు మేలు చేయడం వారితోటి కాదు, కీడు చేయడం వారితోటి. వాళ్ళ టైం క్లోజ్ అయిపోయింది. ఇక్కడ గమనిస్తే, అమ్మా మార్తా మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను, ఆయన ఎక్కడున్నాడంటే నా మహిమలో ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఆయన ప్రాణం ఏడ దాచబడి ఉన్నది? నా ప్రాణంలోనే దాచబడి ఉంది. సమాధికి దారి తీయండి అన్నాడు. లాజరు బయటికి రా అంటే లాజరు ఏమైపోయినాడు? చనిపోయిన లాజరు ఏమైనాడు చెప్పండి. మరి 4 రోజుల నుంచి ఆయన ప్రాణం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. హల్లెలూయా. మరలా యొక్క బెతానియా గ్రామంలో అడుగుపెట్టి లాజరు యొక్క ప్రాణాన్ని లాజరు దేహంలోకి వదిలిపెట్టినాడు. ఆయన సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ తన అది బ్రతికున్నప్పుడు చూపించినాడు పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే అని. ఆ తర్వాత తన ప్రాణం విడిచినప్పుడు కూడా చూపించినాడు మరొక మెరకల్ దేవుడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం. ఈరోజు నీకు తెలవాలి, నీవు కలిగి ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎంత శక్తిమంతుడో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం కావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు ఏమైంది? 2గా ఎందుకు జరిగింది? వీళ్ళ ప్రాణం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ ప్రాణం బయటికి రావాలంటే ఒక ధనవంతుడు చనిపోయినాడు కదా. చనిపోయిన ధనవంతుడు ఏమంటాడో తెలుసా? అబ్బా ప్రభువా, నేనైతే ఈ అగ్నిగుండంలో యాతన పడుతున్నాను, భూమి మీద నా సహోదరులు ఉన్నారు, నీ దగ్గర ఒక ఆయన లాజరు అనే వ్యక్తి ఉన్నాడు కదా, నా బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకొని బతికినాడు కదా, ఒక్క చుక్క నీటిని చుక్కను నా దగ్గరికి పంపి అంటే ప్రభు ఏమన్నాడు? ఇక్కడికి అక్కడికి మధ్యలో ఏమన్నది? పెద్ద అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి కష్టం అని చెప్పినాడు కదా. ఏది కష్టం అని చెప్పినాడో, ఏది అసాధ్యం అని చెప్పినాడో దాన్ని ఆయన సాధ్యం చేసినాడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం. పరిశుద్ధులతో కలిసిపోయినారు పరిశుద్ధులు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆ సమాధిలో ఉన్న వ్యక్తులు కూడా ఏం కావాలంటే తిరిగి ఆ ఎముకలు కుళ్ళిపోయినాయి. హెజ్కేలు ప్రవచించినాడు కదా, నువ్వు ప్రవచించంటే ఎండిన ఎముకల్లోకి ఏమొచ్చిందంట? ఆ జీవము. పాత నిబంధన కాలంలో హెజ్కేలులో జరిగిన అద్భుతమును యేసయ్య యొక్క పునరుత్థాన దినమున ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు మళ్ళీ ఒక అద్భుతాన్ని ఆయన చేస్తూ వచ్చినాడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం. బ్రతికున్న 3.5 సంవత్సరాల్లో ఆయన అద్భుతం చేస్తున్నాడు. ఇన్స్టెడ్ తన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆయన అద్భుతం చేసినాడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరుస్తాం.
నీ కొరకు ఏ క్షణాన ఏ పరిస్థితుల్లోనైనా అద్భుతము చేయడానికైనా సమర్థుడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా నీకు తెలియదు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర ఏమైపోయింది? చినిగిపోయింది. చినిగిపోయిన మరుక్షణం భూమి ఏమైందంట? వణికింది. బండలు ఏమైపోయినాయి? బండలకు భయం అయిపోయింది. ఏమైంది తెలుసా? పరిశుద్ధుల శరీరాన్ని ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్నా, ఇక నేను తట్టుకోలేను. ఆ పునరుత్థాన శక్తి ఎండిపోయిన కుళ్ళిపోయిన ఎముకలకు వచ్చిన తర్వాత వీళ్ళని ఆపడం నా వల్ల. కానీ ఆ బండలు ఏమైపోయినాయి? బ్రద్దలయ్యే ఆ పరిశుద్ధులను ప్రభుతో వెళ్ళిపోవడానికి అనుమతించినాయి. సపోర్ట్ కూడా దేవుడు. చనిపోయిన పాత నిబంధన కాలంలో సమాధిని మూసేసినారు. బండలతో ఆ సమాధులను ఏం చేసినారు? వాళ్ళు క్లోజ్ చేసేసినారు. క్లోజ్ చేసిన బండలు ఏమైపోయినాయంట? మూయబడిన సమాధులు ఏమైనాయి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. హల్లెలూయా. అది పునరుత్థాన శక్తి అయి బండలు బ్రద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి. ఏం జరిగింది? ఆయన లేచిన తర్వాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు, చనిపోయి తిరిగి లేచిన వారు సైతము ఆ పరిశుద్ధ పట్టణంలో యేసయ్య తిరిగి లేచిన తర్వాత వీళ్ళు చనిపోయిన వారు కూడా తిరిగి లేచి ఆ పట్టణంలో వాళ్ళు ఏమైపోయినారంటే అందరికీ ఆ కాలమందు పుట్టినట్టు నాకు కూడా కనబడ్డారు ప్రభు. ఇగో మంచి పోరాటం నా పరువు కటం వచ్చినట్టు నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది. ఇగో నేను 3వ ఆకాశంకి వెళ్ళినా, పౌలు అంటాడు నా కొరకు ఏమున్నదో నేను దాన్ని చూసుకున్నా అంటాడు. సభలు కూడా బ్రతికి ఉన్నప్పుడే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుడు తన కొరకు ఏది సిద్ధపరిచినాడో దాన్ని చూసినాడు. దేని ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా. ఆత్మయే చూపించేచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా రాయబడ్డదండి. అక్షరం మనిషిని చంపేస్తుంది, కానీ ఆత్మ జీవింపచేస్తుంది. పునరుత్థానమును జీవమును నేనే. బ్రతికిన ఆయన విశ్వాసం వచ్చిన వాడు ఎన్నటికనే సమాధులు తెరిచినారు, బండలు బ్రద్దలైపోయినాయి. అనేక మంది మృతులైనటువంటి పాత నిబంధన యేసయ్య మరణించేంత వరకు, అప్పటి వరకు ఎంతమంది అంటే ఆది కాండం మొదలుకొని మాలకి గ్రంథం వరకు, యేసయ్య ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలకు పూర్వము వరకు, అప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ యేసయ్య ప్రాణం విడవగానే ఏమైపోయినారు? అందరూ నా ప్రాణం పెడుతున్నా. ఎందుకొరకు తెలుసా? అనేకుల ప్రాణాలను రక్షించడానికి. అయిపోయింది ఆల్రెడీ. మొదటి పునరుత్థానము అయిపోయింది. అనేకులను లేపేసేసినాడు. ఇప్పుడు మరలా రాబోతున్నాడు. అందుకనే క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. నిరీక్షణ ఇతర వల్ల మీరు దుఃఖపడకుండా మిత్రం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టమో. మరలా ఆయన రాబోతున్నాడు. అనేక మంది చనిపోయిన వాళ్ళు ఏమవుతారంట? తిరిగి నిన్ను నన్ను లేపడానికి, నిన్ను నన్ను తన రాజ్యంలో పెట్టుకోవడానికి ఆయన మరలా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో ఆయన దొంగ వల్ల వస్తాడంట. ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉందమగాక. హల్లెలూయా. ఏమైందో తెలుసా? 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, ఒక్క నిమిషం, జరిగిన కార్యం చూసి మిక్కిలు ఏమైనారంట? గత 5-6 సంవత్సరాలలో ఎప్పుడు చూడనటువంటి భయంకరమైనటువంటి గాలి తుఫాను మొన్న శుక్రవారము మధ్యాహ్నము ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు తక్కువ 3 గంటలకు అనుభవించిన. నాగసముద్రంలో మా ఇంటి ముంగట చెట్టు ఉంటుంది, వేప చెట్టు, అది ఇరిగి పడిపోయింది. అంతేనామా? ఉన్నా చూడండి, పెద్ద చెట్టు. ఇప్పుడు కోట్పల్లి ప్రాజెక్ట్కి వెళ్తూ ఉంటే సైడ్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు మొత్తం ఇరిగి పడిపోయినాయి. కరెక్ట్ 10 నిమిషాలు తక్కువ 3 ఆయన ప్రాణం విడేశాడు. మరి అక్క లాస్ట్ 7 మాటల్లో చివరి మాట చెప్పడానికి నిలబడ్డది. టెంట్ అంతా కూలిపోయింది. ఈ రేకులు లేచిపోతాయేమో అని అనిపిస్తూ ఉంది. దానికే మనం తట్టుకోలేమే. ఆయన ప్రాణం విడిచినప్పుడు భూమి ఏమైందంట? బ్రద్దలైందంట, బండలు బ్రద్దలైందంట, సమాధులు తెరవబడ్డాయంట, భయంకరమైన ఒక ఏమైపోయిందంట? భూకంపం కలిగిందంట. ఒకవేళ ఆ భయం మనకు పెడితే మనం బతుకుతుంటివా? కొంచెం చూపించినాడు ఒక సూచన. అరే బాబు, నా ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి అని చెప్పినాడు. హల్లెలూయా. ఆ మాటను విందామంటే
ఇక వినుడు కాదు కానీ చూడు అన్నట్టుగా చేసినాడు ఆయన. సపోర్ట్ కూడా దేవుడు. ప్రాక్టికల్ లైఫ్ను మనం చూడగలిగినాం. తెలియదు. ఇక్కడ మనం గమనిస్తే 55వ వచనం, యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నిలుచుండి చూచుండిరి. వారిలో మగ్దలేని మరియా, యాకోబు యోసేపు వారి తల్లి అయిన మరియా, జెబెదయి కుమారుల తల్లి ఉండిరి. ఏ శిష్యుడుగా అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం వచ్చి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ శిష్యురాళ్ళు ఉన్నారు, ప్రభుకు ఉపచర్య చేసే వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ప్రేమని బిడ్డలారా, ప్రభువుని ప్రేమించే వాళ్ళు, తన దేహాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళట్లేదు, ఆ సమాధిని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రభుని హత్తుకొని జీవిస్తూ వచ్చినారు. ఈరోజు నువ్వు నేను ఆ వాక్యాన్ని హత్తుకొని జీవించగలుగుతున్నామా? ప్రభు మాటలను హత్తుకొని మనం జీవించగలుగుతున్నామా? మనం సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. కీర్తనలు 49:15. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును. అబ్బా, కొరాహు కుమారులు అంటున్నారు, ఏమంటారో తెలుసా? ఆయన వారు పాతాళములో 14వ వచనం, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరై ఉండును, ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో. ప్రభువుని అంగీకరించడం అనే బ్రతుకులు అట్లా ఉంటాయి. కానీ 15వ వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును. కొరాహు కుమారులకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏదో ఒక రోజు దేవుడు ఈ పాతాళంలో మాత్రం ఆయన మనల్ని ఏం చేయడు చెప్పండి. యేసయ్య పుట్టకంట ముందు రాయబడిన కీర్తన అది. ఆయన పుట్టిన తర్వాత కాదు. ఈ వాక్యం అక్కడ నెరవేరిందా లేదా? విడిచిపెట్టినాడా పాతాళంలో వాళ్ళని? వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టినాడా? వారి సమాధుల్లో వాళ్ళని వదిలిపెట్టినాడా? నీది ఎంటీ సమాధి అని చెప్పండి పక్క వారితో. భవిష్యత్తులో నీవు ఈ లోకయాత్ర ముగించినా నీవు సమాధి చేయబడ్డా నీవు ఖాళీ సమాధి ఉంటుందని చెప్పండి. ఎందుకంటే యేసయ్య సమాధి ఎట్లా ఉన్నది? అని లేపుతాడు. అందుకనే క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. వాళ్ళు ఏమవుతారంట చెప్పండి. అరే నువ్వు లేపబడతావురా అంటే కూడా వీనికి అర్థం కాదు. అన్న మీ చర్చ కోసం మాకు సమాధి స్థలం లేదంట కదా, బొందల జాగా లేదంట కదా, పెళ్ళిళ్ళు చేయరంట కదా. అరే మధ్యాకాశంలో ఒకటి ప్రభుతోటి వివాహం అయ్యేటట్టు ఉన్నదా లేదా అది చూసుకో ఫస్ట్. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఈ సమాధి నీది ఖాళీ అవుతుందా విడిచిపెట్టబడతావు అది చూసుకో ఫస్ట్. సపోర్ట్ పడతావు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. మొన్నటి దినమున నేను మరి బావతోటి ఇట్లా పరిచయం చేస్తూ అంటే అంటున్నాడు, నాకు బాప్తిసం తీసుకోవాలన్నది బావా, కానీ మేము మున్సిపల్లో పని చేస్తాము, ఎవడు వచ్చినా ఏం చేయాలి? ఎత్తి ఏం చేయాలంట? ఎత్తి వాడేటప్పుడు ఉట్టిగానే అవుతుందా? కొంచెం వేసుకోకపోతే ఎత్తి ఎవరి బాధ? ఈ లోకం యొక్క సమాధి కోసం ఆలోచిస్తా ఉన్నారు మనుషులు. కానీ సస్తే నీ శరీరం ఏడబడిపోతుందో నీకు. పాపం రుక్మిణమ్మ గారు చనిపోకట్టే ముందు 2 లక్షలు నా అకౌంట్లో వేస్తానండి. నిజమేనారా చెల్లె? దేవుని కృపను బట్టి 2 లక్షలు కాదు కదా, చనిపోయాడు మొత్తం మీద. ఆమె ఆశ ఏముండంటే ఆమె చనిపోయినప్పుడు సమాధి దగ్గర కూల్ డ్రింక్స్ పంచాలి, బిర్యానీ తినబెట్టాలి, ఎన్నో కోరికలు నెరవేర్చినలేండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఆమె చచ్చిన తర్వాత స్వర్గానికి పోతుందా లేదా పరిస్థితి? ఈ లోకంలో మస్తు ధనం సంపాదించవచ్చు, కానీ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ప్రభుతో నువ్వు ఉండగలుగుతావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే కొరాహు కుమారులు అంటున్నారు, దేవుడు నన్ను చేర్చుకొనును. ఈరోజు ఆ నిరీక్షణ నీకుందా? దేవుడు నన్ను చేర్చుకుంటాడని ఎంతమంది చెప్పగలుగుతారు గుండె మీద చేతేసుకొని? ఈ లోకయాత్ర నేను ముగించిన, నా బిడ్డను నన్ను అర్థం చేసుకుంటలేదు, నా కొడుకును నన్ను అర్థం చేసుకోలేదు, నా భర్తను అర్థం చేసుకోవట్లేదు, నా స్నేహితులను అర్థం చేసుకోవట్లేదు, నా బతికెందుకో నేను చేస్తా. నువ్వు చేస్తే నేను మూసేస్తాను, కానీ ఒక ఆయన నిన్ను చేసుకుంటాయని ఉన్నాడు. సభలు కూడా దేవ ఈ లోకయాత్ర ముగిస్తే నిన్ను చేర్చుకుంటాయని చేసుకుంటట్టు ఉన్నాడా లేదా అది చూసుకోవాలంట మనం ఫస్ట్. సభలు కూడా దేవ
ఒక ఆయన ఉన్నాడు మనల్ని అంగీకరించడానికి. కొరాహు కుమారులు అంటున్నారు, మాకు ఒక నిరీక్షణ